హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అసలు నరదిష్టి అంటే ఏమిటో, అది ఎలా తగులుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. నరదిష్టి అంటే ఏమిటి? నరదిష్టి అనేది మన శరీరానికి, మనసుకి, జీవితానికి అనూహ్యంగా కలిగే చెడు దృష్టి రూపం. దీన్ని కొంతమంది నరదిష్టి అని అంటారనమాట. ఇది ఆధ్యాత్మికంగా చెడు శక్తుల ప్రభావం లేదా భయంకరమైన ఉల్లాసం, ఈర్ష్య వల్ల కలిగే శక్తి అని భావిస్తాము. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితంలో హఠాత్తుగా అపశకునాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, ఆత్మవిశ్వాస లోపం మొదలవుతాయి. దీన్నే నరదిష్టి అని అంటాము. ఇప్పుడు ఏం చెప్పాలంటే, మనం కొంతమంది జడేసుకుని వెళ్తాము, మంచి బట్టలు వేసుకుని వెళ్తే రాగానే తలనొప్పి వస్తుంది కదా. దీన్ని అబ్బా దిష్టి తగిలింది అంటాం కదండి. అదే నరదిష్టి అనమాట. ఇది అసలు ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం. నరదిష్టి రావడానికి చాలా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చండి. కొంతమంది మన విజయాన్ని సహించలేదు. వారి మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీ మనపై ప్రభావం చేస్తుంది. మనం ఎక్కువగా ఇతరుల దృష్టిలో పడటం వల్ల కూడా మనకి నరదిష్టి అనేది తగులుతుంది. బిడ్డలకి ఇది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రక్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో కూడా మనం దృష్టికి గురి అవుతాం అన్నమాట. నరదిష్టి తగిలినప్పుడు అసలు మనకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు రావటం, అంటే అప్పుడు దాకా బాగానే ఉంటాం, సడన్గా తలనొప్పి, సడన్గా ఫీవర్ రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అనాలోచితంగా పాడి వృత్తులు, ధన నష్టం. అంటే మనకు అప్పుడు ఎప్పుడు మనకు బాగానే ఉంటుంది. మనకు బిజినెస్లో కానీ, మనం చేసే పనిలో బాగానే కలిసి వస్తుంది. కానీ ఆ టైంలో మనకి బిజినెస్లో కలిసి రాదు. అంటే అది కూడా నరదిష్టి ప్రభావం అని చెప్పుకోవచ్చు. మానసిక ఆందోళన, ఏదో అపశకునం జరిగేలా అనిపించడం. ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ అవ్వకుండా అక్కడే ఆగిపోవటం. దానికి కారణం కూడా మనం నరదిష్టి అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా దిష్టి దోషం తగులుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి. నరదిష్టి అసలు ఎలా తెలుసుకోవాలని మనం చూద్దామండి. అమ్మమ్మలు, ముసలమ్మలు పాతకాలం నుండి కొన్ని చెప్తా ఉంటారనమాట. ఇలా వస్తే మీకు దిష్టి తగిలింది అని అనమాట. అప్పుడు ఏం చేయాలంటే, ఉప్పు, ఎండుమిరపకాయలు తీసుకొని మనిషి చుట్టూ 3 సార్లు తిప్పి బుట్టలో వేసి తగలబెడతారనమాట. అప్పుడు మనం నిమ్మకాయలు దిష్టి తీస్తారు కొంతమంది. కొంతమంది అయితే కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. కొంతమంది కొబ్బరికాయతో దిష్టి తీస్తారు. అంటే ఆ దిష్టి అనేది మనకి ఎంత ప్రభావం ఉంది, ఎలా తగిలిందో దాన్ని బట్టి అలా దిష్టి తీస్తారనమాట. ఆ దిష్టి తీయటం వల్ల మనకు తగిలిన దిష్టిని అయితే కొంతవరకు తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు నరదిష్టి తగిలినప్పుడు మనం ఎలా చేసి తగ్గించుకోవచ్చో చూద్దాము. ఓంకార ధ్వని ప్రతిరోజు ఉదయం ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనం ఈ దృష్టి దోషం నుంచి తగ్గించుకోవచ్చు. ఉప్పు నీళ్ళతో స్నానం. శుక్రవారం, మంగళవారం ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయటం వల్ల కూడా మనం నరదిష్టి అనేది మనకి తగలకుండా ఉంటుంది. మనం ఎప్పుడు ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంటి చుట్టూ ఇప్పుడు సాంబ్రాణి ఉంటుంది కదండి. సాంబ్రాణితో లేదా గుగ్గిలంతో మనం ఇంట్లో ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు మనం పొగ వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకోవటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ, నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది. ఎండుమిరపకాయలు పరిహారం అనమాట. ఎండుమిరపకాయలు, ఉప్పు, మళ్ళీ కొంచెం జుట్టు అంటే ఎంటుకలు ఇవన్నీ కలిపి మనకి ఇంతకుముందు పెద్దవాళ్ళు అయితే దిష్టి తీసేవాళ్ళు. అలా ఇటు 3 సార్లు అటు 3 సార్లు దిష్టి తీసి దాన్ని పొయ్యి ఉంటే పొయ్యిలో నిప్పుల్లో వేసి కాల్చేవాళ్ళు అనమాట. అప్పుడు మనకి దిష్టి దోషం పోయింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లేత నిమ్మకాయతో పరిహారం. బుధవారం రోజు నిమ్మకాయ తీసుకుని తలపై తిప్పి 4 మార్గాల్లో విసరాలి. ఇలా చేయటం వల్ల కూడా మనకి దిష్టి దోషం, నరదిష్టి అనేది పోతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా దుర్గాదేవికి పూజ. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన లేదా దుర్గాదేవి కవచం చదువుకున్న మనకి ఎటువంటి నరదిష్టి, దిష్టి దోషం అనేవి తగలవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఈ నరదిష్టి తగిలినప్పుడు ఏమేమి చేయాలో చూద్దాము. పిల్లలకి నరదిష్టి ఎక్కువగా వస్తుందని నమ్మకం. వారికి రోజు కళ్ళు కట్టకుండా ఉండటం చేయాలి. వారి గదిలో బొమ్మలు కొంచెం చీపిరి అలాంటివి ఉంచాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అంతేకాకుండా మరీ పసిపిల్లలైతే వాళ్ళకి నల్లదారం కట్టడం, ఉంగరాలు పెట్టడము అలాంటివి చేస్తే మనకి దిష్టి అనేది తగలకుండా ఉంటుంది. ఒకవేళ దిష్టి తగిలింది అనుకున్నప్పుడు పిల్లల్ని సపరేట్గా పడుకోబెట్టకుండా పెద్దవాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటే అప్పుడు పిల్లలకి నైట్ భయం అనేది కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు మనం నరదిష్టి అంటే కంపల్సరీగా
ఈశాన్య మూల ఎప్పుడు నీట్గా ఉండాలండి. ఈశాన్య మూల అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. నార్త్ ఈస్ట్ కార్నర్లో పెద్ద పెద్ద బదువులు పెట్టడం కానీ, బూజు పట్టడం కానీ, ఎప్పటి నుంచో ఉండిపోయిన నీళ్లు పెట్టడం కానీ అలాంటివి మనం ఏమీ చేయకూడదు. నార్త్ ఈస్ట్ కార్నర్ నీట్గా ఉంటే మనకు ఎటువంటి చెడు ప్రభావాలు కానీ, నరదిష్టి కానీ, గ్రహ దోషాలు కానీ తగలవు అని చెప్పవచ్చు. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.